స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల ఆదరణ లేక అల్లాడిపోయే నెమ్మది లేక నలిగిపోయే వారికి ఆదరణశాల. నా పేరు రత్నయ్య, మాది గుడికల్ గ్రామము. నా కూతురు పోయిన నెల చాలా భయంకరంగా జ్వరం వచ్చింది. డెంగీ, మాలేరు, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అమ్మగారికి చెప్పినాను ఫోన్ చేసుకొచ్చి, అమ్మ ఇట్లా చాలా పరిస్థితి నా బిడ్డది, నా కూతురుది, మీరు ప్రార్థన చేయాలమ్మంటే అమ్మ ప్రార్థన చేసింది. మరి బ్లడ్ ఎక్కేలా అమ్మకి చాలా భయంకరంగా అని చెప్పినారు. మేము చాలా ఆశ్చర్యం, ఏం తండ్రి మా చిత్తమయ్యి అట్లే తండ్రి ఇది చాలా భయంకరంగా జ్వరం వచ్చింది నా కూతురికి, తండ్రి నువ్వే నాయన అని శనివారం రాత్రి మరి కన్నీటి ప్రార్థన చేసుకున్నాము. దేవుడు మరి కన్నీటి ప్రార్థన ఆలకించినాడు, మరి అమ్మగారు చేసిన ప్రార్థన ఆలకించినాడు. అంటే మరి అప్పుడు మరి 11-12 గంటలప్పుడు మరల్లో ఏం లేదయ్యా నీ కూతురు బాగుంది, అంత నార్మల్ వచ్చింది అని చెప్తే అప్పుడు దేవునికి తనే నీ చిత్తమైన నాకు కూతురు బాగుంటే నీ సన్నిధిలో సాక్ష్యం ఇస్తానని చెప్పి అని వచ్చినాను. మరి సాక్ష్యం ఇచ్చినాను. అయ్యగారు అమ్మగారికి వందనాలు. రాజు, మా ఊరు గోనియన్లో నెలకోపరస్ ఉంటాను. నా సాక్ష్యం ఏమంటే, నాకు వరుసకి బామర్దేస్తాడు, వాని భార్యకి జ్వరం వచ్చేది. ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ చూపించినాడు, తక్కువ కాలేదు. గొడవకు వచ్చినాడు, తక్కువ కాలేదు. కర్నూలు తీసుకుపోయినారు. కర్నూలు తీసుకుపోయిన తర్వాత చాలా సీరియస్ ఉన్నది అన్నారు. 4 గంటలకు వచ్చినాను. 4 గంటలకు వచ్చిన తర్వాత పారం చేర్చుకునింది. ఆ పాపకి పేగు మడత పడిందని ఫస్ట్ చెప్పినారు. అమ్మగారు పారం చేసిన తర్వాత స్కానింగ్లో కూడా ఏం లేదు, నార్మల్ అని చెప్పింది. టైఫాయిడ్, డెంగ్యూ అని తేలింది మమ్మల్ని. అమ్మ పారం చేసిన తర్వాత అంతా నార్మల్గా వచ్చిందండి. ఇదే నాకు సాక్ష్యము. అమ్మాయి గారికి వందనాలు. నా పేరు జక్కయ్య. నేను పీజీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను దేవా అన్ని ఎగ్జామ్స్ బాగా రాస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అదేవిధంగా దేవుడు నా ఎగ్జామ్స్లో తోడైండి అన్నిటిలో బాగా రాపించాడు. ఇంకో సాక్ష్యం ఏమనగా, నాకు ఫీవర్తో ఉన్నాను ఆ ఎగ్జామ్లో. దేవా ఈ ఎగ్జామ్లో నాకు ఫీవర్ నుండి విడుదల చేయన్నాను. అదేవిధంగా ఆ ఎగ్జామ్లోన నాకు జ్వరం రాకున్నట్టు కాచి కాపన్నాడు. నేను మన ఆన్లైన్ ప్రార్థనలోన మేము చాలా తక్కువగా కూడుకున్నాము. ఈమె ఇంత తక్కువగా ఉన్నారని నేను అనుకున్నాను. ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు నాకు దర్శనం వెలుతురును చూపించాడు. ఎంత తక్కువ ఉన్నా నేనున్నాను కదా అనే వాగ్దానాన్ని నాకు కనపరిచినాడు. ఇదే నా సాక్ష్యం. దేవునికి వందనములు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్లో నేను బాగానే ప్రిపరేషన్లో ఉన్నాను. కానీ నేను ఎక్కువ టెన్షన్ అయ్యేదాన్ని, ఏదానికైనా ఎక్కువగా ఓవర్గా టెన్షన్ అయ్యేదాన్ని. ఎగ్జామ్ స్టార్ట్ అయింది, చాలామంది చేస్తున్నారు, కానీ నేను మాత్రం సిస్టమ్ ముందు కూర్చొని చేయలేకపోతున్నాను. అక్కడికక్కడ నేను ప్రార్థన చేసుకొని, దేవా తండ్రి నన్ను నీ సాక్షిగా నిలబెట్టు, నాకు ఎగ్జామ్ రాసే విధంగా దయచేయమని అప్పుడు వెంటనే నేను చాలా స్పీడ్గా చేసినాను అనమాట. అందులో క్వాలిఫై అయినాను. అందుకు మంచి మార్క్స్ వచ్చినందుకు దేవుని బట్టి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పేరు బుజ్జి, మాది గోనెగండ్ల. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. చిన్న కుమారునికి 2 months కంప్లీట్ అయ్యే ముందు 3 months పడుతుందని 1 week ముందు నుంచి రాత్రిపూట నిద్రపోవడం లేదనమాట. తాగిన పాలు తాగినట్టు కక్కుతూ ఆ పిల్లోడు నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఒకరోజు నేను ఇక్కడ రావాలని నేను అనుకున్నా, మా సార్కి చెప్పిన. సరే ఓకే రా పాస్టరమ్మని కలుసు అంటే నేను ఆ రోజు వచ్చి పాస్టరమ్మని కలిశాను. పరిస్థితి ఇది పాస్టరమ్మ గారని అమ్మగారికి చెప్పాను. బాబుకి గుండెలో రంధ్రం పడిందని చెప్పారు డాక్టర్స్. మళ్ళీ పొర్రబోతుందో గురకలాగా వస్తుందన్నమాట. ఆ విధంగా అన్ని సమస్యలు, పిల్లోనికి ఏ సమస్య ఉంటే ఆ సమస్య అమ్మగారితో చెప్పాను. 2 years తర్వాత బాగా అవుతుందని డాక్టర్స్ అందరూ చెప్పారు. అలాగే అమ్మగారు కూడా నెక్స్ట్ స్కానింగ్ తీసే లోపల ఏమి కాకుండా మంచిగా రిపోర్ట్లు వచ్చేలాగా ప్రార్థన చేశారు. ఇప్పుడు బాబు చాలా బాగా నిద్రపోతున్నాడు. ఇదే నా సాక్ష్యం. మొట్టమొదటిగా దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, పాస్టమ్ని అడిగాము అమ్మగారిని. అడిగింటే కాళ్ళు నొప్పి చేయి నొప్పి దొమ్ములులా నొస్తుంటే వచ్చి అడిగింటే అమ్మగారు కాలు నొప్పి బాగా అయింది,
చేదుగున బాగా అయింది. దేవాతి దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి వందనాలు. నా సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు సునీత, మా ఊరు కోసిగి. నా సాక్ష్యం ఏమిటంటే గత పోయిన నురుగు కాల్చుకొని పడిపోయాను. అయితే పక్క వాళ్ళకంతా ఏమని చెప్పినాడంటే మధ్యరాత్రి 1 గంట 2 గంటలప్పుడు నన్ను హాస్పిటల్ తీసిపోయారు. అక్కడ ఎవరు చూసినా కూడా తలుపు తట్టి తీయలేదు. చివరికి ఒక డాక్టర్ తీసి ఈమెకు చాలా సీరియస్ అయింది, ఈమె ఎంత చెప్పినా కూడా లేయటం లేదు కదా, ఎలాగైనా సరే మీరు ఇప్పుడే అంబులెన్స్ వెళ్ళి అదనకు వెళ్ళండి అన్నారు. కానీ నాకు ఒక పక్క మెలకు వచ్చేసి నాకేం కాలేదన్న ధైర్యం. అమ్మ ఊర్లో ఉండి ఆత్మీయ తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇలా అమ్మ అంటే అమ్మ చాలా బాధపడింది. ఏం కాదులే, దేవుడు మేలు చేస్తాడని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్ల నాకు దేవుడు మంచి ఆరోగ్యంను స్వస్థతనిచ్చాడు. స్వస్థతపరిచిన దేవాతి దేవునికి వందనాలు. ప్రార్థించిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. ఇదే నా సాక్ష్యం. బెల్లగల్లు. నా పేరు జానకమ్మ. నా చెవు నొప్పితో పండుకున్నాను. డాక్టర్ దివేంటే చెవు నొప్పులోనే పూర్తి సొట్ట పోయి పడిపోయినాను. మరి సరే ఆసుపత్రి వద్దు, నేనైతే చాలా పోతాను. గుళిగలు మింగన్నాను, ఏం చేయను. నాకు చాలా గారు అమ్మగారితో పాలన చెప్పుకొచ్చుకుంటాను. అమ్మతో మంగళవారం వచ్చాను అమ్మ దగ్గర. అమ్మ నా పరిస్థితి ఇట్లా ఉందమ్మ, నాకు పానం పడేది, తల ఊగుతుంది నాకు పానం అంటే. సరేలమ్మా 5 వారాలు తిరుగు, శనివారాలు ఆదివారం తిరుగమ్మ, నీకు బాగా అవుతుంది. నాకు బాగా అయింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు మీరు చేసిన దేవునికి వందనాలు.